తూర్పు గోదావరి జిల్లాలో అల్జడి రేపిన చిరుతను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు బంధించారు. ముమ్మిడివరం మండలం బలుసుల్లంకలో ఫారెస్ట్ అధికారులు స్థానికుల సహాయంతో కొన్ని గంటల పాటు శ్రమించి చిరుతను బంధించారు. వెటనరీ వైద్యుడు ఫణీంద్ర 2 దఫాలుగా చిరుతకు డోస్ ఇచ్చారు. దీంతో చిరుత అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత బోన్లో బంధించారు అటవీశాఖ సిబ్బంది. అనంతరం చిరుతను వైద్య పరీక్షల కోసం రాజమండ్రి పశు వైద్యశాలకు తరలించారు. అటవీశాఖ అధికారులు చిరుతను బంధించడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చిరుతను బంధించేందుకు స్థానికులు కూడా అధికారులకు సహకరించారు. ఉదయం నుంచి చిరుత భయంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిన్నపిల్లలు సహా పెద్దవాళ్లు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అంతకుముందు చిరుత దాడితో తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ఉలిక్కిపడింది. చిరుతను చూసిన జనం ఇళ్లలోకి పారిపోయారు. అయినా ఒకరిపై దాడి చేసింది. ముమ్మిడివరం మండలం ఠానేలంకలో పొలాల్లోకి వెళ్లిన జనంపై దాడి చేసింది చిరుత. చిరుత దాడులతో స్థానికులకు ముచ్చెమటలు పట్టాయి. పొలానికి వెళ్లే రైతులు, స్కూల్కు వెళ్లే విద్యార్థులు, ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు బయటకు రావడానికి భయపడ్డారు. బలుసులంకలో కొన్ని గంటల పాటు చిరుత స్థానికులను వణికించింది. ఓ వ్యక్తి వీపుపై పంజా విసిరింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. చిరుత భయంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు ఎలా వచ్చి చిరుత అటాక్ చేస్తుందోనని ఆందోళనకు గురయ్యారు. Ayo bawa,